హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కర్రీ వచ్చేసి ఎగ్ కేక్ కర్రీ అనమాట. ఇది నా స్టైల్లో నేనే ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. 4 eggs పాలగుడ్డ కింద వేసుకొని దాంట్లో సాల్ట్ అలాగే కొంచెం కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మరొక గిన్నెలో కొంచెం ఆయిల్ అప్లై చేసి మనం కేక్ చేసుకుంటాం కదండి, ఆ విధంగా చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకున్నాక మనం కలిపెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఆ బౌల్లో వేసి ఒక ప్యాన్ లేదా ఒక డేక్షా లాంటిది పెట్టుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసి మనం కేక్ ఉడికించుకున్నట్టు ఉడికించుకోవాలండి. ఉడికిపోయింది, మనం ఉడికిందా లేదా అని అలా ఫోర్క్ పెట్టి చూసుకోవచ్చు. ఇంకో డేక్షాలో కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకోవాలి. తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు కొంచెం ఉప్పు వేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. టమాటాలు కూడా బాగా ఉడికిన తర్వాత అందులో కొంచెం కారం వేసుకొని ఇంకో 10 నిమిషాలు ఉడికించుకొని తర్వాత మనం చేసుకున్న ఎగ్ కేక్ని ముక్కలుగా కట్ చేసుకొని ఈ కర్రీలో వేసుకోవాలి. వేసుకొని 5 మినిట్స్ గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. ఇంకా మరిన్ని వీడియోల కోసం కామెంట్ చేయండి.